గురుమధ్యే స్థితం విశ్వం విశ్వమధ్యే స్థితో గురుర్విశ్వం నచాన్యోస్తి తస్మై శ్రీ సాయి గురవే నమః. ఏది సత్యమో ఏది ధర్మమో దాన్ని గ్రహించవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. ఎందుకు అంటే అది తెలిసినప్పుడే నువ్వు ఆనందంగా ప్రశాంతంగా ఉండేది. కేవలం నిందిస్తే సత్యం జయిస్తుందా? సత్యము ఎప్పుడూ కూడా తత్వాన్ని బోధించడం ద్వారా నిలబడుతుంది. ఎక్కడ నింద జరుగుతుందో అకారణంగా దాన్ని సత్యం అనడానికి వీల్లేదు. అసలు ఆ లక్షణాలే చెప్పేస్తాయి మనకి ఏది సత్యము, ఏది ధర్మము, ఏది అధర్మము, ఏది అసత్యం అనేటువంటి విషయం తెలుస్తుంది. కాబట్టి సాయిబాబా ప్రధానంగా ఏమై ఉన్నారు అంటే దైవము దైవము దైవం అని మనం అంటున్నాం. అసలు దైవం అంటే ఏమిటి? ఇప్పుడు ఆ దైవం పేరు చెప్పే కదా మారణ హోమం జరుగుతుంది. అసలు దైవం పేరు చెప్పి మారణకాండ జరుగుతుందంటే అక్కడ తేడా లేదు. అంటే ఆ పదాన్ని వాడుకుంటున్నాం. మన రాక్షసత్వానికి దైవం అనేటువంటి ముసుగేసుకున్నాం అంతే. అందులో దైవత్వం ఏమీ లేదు. ఏముందండి దైవత్వం? దైవత్వం మారణహోమం రాక్షసత్వం చూపిస్తుందండి? ద్వేషం చూపిస్తుందా? సంస్కరణ కదా చూపించేటువంటిది. కాబట్టి దైవం అంటే ఏమిటి? ఇదో పెద్ద ప్రశ్న. ప్రతి ప్రశ్నకి సహేతుకమైనటువంటి సమాధానం మన ఋషులు మనకి అందించి ఉన్నారు. అది మనం చూడం, మనకు తెలియదు. మనకు సహజంగా తెలిసింది ఏమిటంటే ఏదో దానికి ఓటేయటం, మూర్ఖంగా పోవటం, లేదంటే దాన్ని ద్వేషించడం, రెండు తప్పే. అందుకనే సాయిబాబా తత్వంలో కూడా కేవలం సాయిబాబా అంటే నామరూపాలకి పరిమితం చేసినట్లయితే ఇది కూడా మరొక కల్టులాగా తయారవుతుంది. అది దోషాన్ని క్రియేట్ చేస్తుంది, భేదాన్ని క్రియేట్ చేస్తుంది. బాబా చెప్పింది అది కాదు కదా. అన్ని భేదాలని రూపుమార్పే విధానం సత్యం. అది సాయిబాబా తత్వం. ఇది గ్రహించవలసినటువంటి అవసరం ఉంది. చాలామంది ఏం చెప్తున్నారంటే సాయిబాబా భక్తులు అనుకుంటున్న వాళ్ళు కూడా మాకు సాయిబాబా తప్ప ఇంకేం అక్కర్లేదండి. ఎంత అజ్ఞానభూరితమైనటువంటి పదం అంటే అసలు సాయిబాబా గురించి ఏమీ తెలియదు అని తెలిసిపోతాం. సాయిబాబా తప్ప ఇంకేం అక్కర్లేదా? సాయిబాబా తప్ప ఇంకేముంది? అంటే కోల్డ్ స్టోరేజ్లో పెట్టేశారు బ్రెయిన్స్ అన్ని కూడా. సాయిబాబా అంటే ఏమిటి ఉద్దేశం? వాళ్ళ ఉద్దేశం సాయిబాబా అంటే కోరికలు తీర్చే ఏటీఎం మిషన్. ఎంత దిగజారిపోయినటువంటి భావజాలం కలిగి ఉన్నారో చూడండి. అది మళ్ళీ ఏమిటి? భక్తినే ముసుగు. అది మూర్ఖత్వమే కదా. సాయిబాబా తప్ప మాకు ఇంకేం అక్కర్లేదండి. ఏం అర్థమైంది సాయిబాబా గురించి? సాయిబాబా గురించి మాకు ఇంకేం అవసరం లేదండి. అబ్బా, దానికి భక్తి అని పేరా? అది మూర్ఖత్వానికి పరాకాష్ట. తెలుసుకోండి మిత్రులారా. కదా, ఒక భేదాన్ని క్రియేట్ చేయటం లేదా? అది సాయిబాబా అనేది ఒక సెక్ట్ని క్రియేట్ చేయట్లేదా? ఒక సెక్ట్కి నువ్వు సంబంధించిన వాడవైతే వేరే సెక్ట్ని ఖచ్చితంగా నువ్వు ద్వేషిస్తావు, విమర్శిస్తావు, తక్కువగా చూస్తావు. అదే ఆ సాయిబాబా చెప్పింది. ఆయన అన్ని కలపటంలో ఉన్న ఉద్దేశం ఏంటంటే ఆ భేదభావాన్ని తీసేయాలి అని. అంతేగాని ఏదో ఒక మతానికి సంబంధించిందని కాదు. అది తెలుసుకునే శక్తి మన దగ్గర ఎక్కడుంది? ఎంతసేపు స్వార్థం కోసం, సౌఖ్యం కోసం, నేను నాది కోసమే సాయిబాబా దగ్గరికి వెళ్ళిన వాడికి సాయిబాబా తెలియడండి. ఎలా అయితే సాయిబాబాని తప్పుగా అర్థం చేసుకొని ద్వేషిస్తున్నాడో, కేవలం నా సౌఖ్యం కోసమే సాయిబాబా దగ్గరికి వెళ్ళేవాడికి ఇద్దరికి ఏ తేడా లేదు. ఇది గమనించ ప్రార్థన ఉందా? వాడు తెలియక అజ్ఞానం చేత ఇక్కడేదో హైందవానికి అధర్మం జరుగుతుంది, అన్యాయం జరుగుతున్న ఉద్దేశంతో అజ్ఞానం చేత వాడు మాట్లాడుతున్నాడు. వీళ్ళేమో ఈ సాయిబాబా తప్ప మాకేం అక్కర్లేదని వీడు గిరిగించుకొని మళ్ళీ వీడు ఒక బంధనాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాడు. రెండు భాగాలు అయిపోతున్నాయి. ఇది ఘర్షణకి దారి తీయదా? ఇదే సాయిబాబా చెప్పింది. అది స్వార్థంలో నుంచి పుట్టింది. సాయిబాబానే అనేది కూడా స్వార్థంలో నుంచే పుట్టింది. కేవలం సనాతన ధర్మం అనేది కూడా దానికి ఒక పరిధి. ఎప్పుడైతే పరిధి గీసావో అది భేదాన్ని సృష్టిస్తుంది, అది ఘర్షణ సృష్టిస్తుంది. అక్కడ మనశ్శాంతి ఎక్కడుంటుంది అని ప్రశ్నిస్తుంది. పరిధులన్నీ లేపటానికి సాయిబాబా చేసిన బోధ, సాయిబాబా లీలలన్నీ సంబంధించి ఉంటే భక్తులు అనుకునేటి వాళ్ళంతా కూడా పరిధులు గీస్తున్నారు. గమనించండి. అదేనా సాయిబాబా చెప్పింది? ఎందుకంటే అక్కడ పరిధి
వీళ్ళ మనస్సులో అంటే నేను, నా సౌఖ్యం, నా కోరిక అక్కడి నుంచి పుట్టిందండి పరిధి. అది పరిధి వీళ్ళు కావాలని క్రియేట్ చేయట్లా, సహజంగా వీళ్ళే పరిధిలో ఉన్నారు. ఏమని? నా సౌఖ్యం, నేను, నా కుటుంబం, నా కోరికలు సాయిబాబా తీరుస్తాడు. నేను సాయిబాబా, అయిపోయింది, ఫినిష్, అక్కడితో క్లోజ్. సాయిబాబా ఎక్కడ ఉన్నాడు? అక్కడ సాయిబాబా లేడు. ఏముంది? నేను, నా కోరిక ఉంది, అంతే. అది రాలిపోయే పూత బ్యాచ్ అంటే ఆ బ్యాచ్ మొత్తం రాలిపోయే పూత. రాసి పెట్టుకోండి, వాళ్ళు కాదు రేపైనా సరిపోతారు. ఎందుకంటే వాడి లింక్ కోరికతో ఉంది కదా. అన్ని కోరికలు తీర్చిన సృష్టిలో ఎక్కడ సాధ్యమే లేదు. అక్కడ హాస్యాస్పదమైన విషయం అది. జనాలకి వేసే ఎరా అన్ని కోరికలు తీరుతాయా? ఎంత హాస్యాస్పదంగా ఉందండి. ఎక్కడన్నా సాధ్యమేనా అసలు అది? ఆ మాత్రం కనీసం కామన్ సెన్స్ ఉండాలి కదా మనకి. వీడికి అన్ని కోరికలు ఎప్పుడు తీరవో, ఒకటైన తర్వాత 10 వస్తుంటాయో, వాడు ఇంకో రోజు సాయిబాబా వదిలిపెట్టి ఇంకో బాబా దగ్గర పోతాడు. ఇదంతా విండో షాపింగ్ బ్యాచ్. దీనికి భక్తి అనటం అనేది హాస్యాస్పదమైన విషయం. భక్తి అనే డెఫినేషనే వేరుంది. వచ్చే కార్యక్రమంలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం.